వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క అభివృద్ధి కోసం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరోవైపు మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా విదేశీ పర్యటనలు కొనసాగించారు. ఒకరు దుబాయ్, ఒకరు ఆస్ట్రేలియా. ఏ విధంగా అయినా సరే ఆయన ముందు చెప్పినట్టు విశాఖలో ఐటీ హబ్గా విశాఖను మార్చడానికి సంబంధించి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడం, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, అలాగే ఇక్కడ ఉన్న సౌకర్యాలు సదుపాయాలు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడం ఈ హడావుడిగా నడిచింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన లండన్ పర్యటన ముగించుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా కీలక అంశాల మీద ఒకటి నకిలీ లిక్కర్ వ్యవహారం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రెడిట్ ఎవరికి దక్కాలి, ఎప్పుడు అది శంకుస్థాపన జరిగింది, ఎవరి హయాంలో వచ్చింది అనేది కొన్ని ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి మరికొన్ని అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ఇద్దరు కూడా ఒక రకంగా తండ్రి కొడుకులు అనొచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు ఇద్దరు కూడా రెండు దేశాలు వెళ్ళి పర్యటన చేయడం, ఇటు ఆస్ట్రేలియా కానీ ఇటు దుబాయ్ కానీ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే విషయం ఒక పక్క. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి, త్వరలో రాబోతుంది కాబట్టి అనుబంధ కంపెనీలను ఆహ్వానించే పనిలో సక్సెస్ అవుతున్నారు అని అనుకోవాలి. దాన్ని వేరు ఇది వేరు. గూగుల్ డేటా సెంటర్ వస్తే గూగుల్ వాడు చూసుకుంటాడు, లేకపోతే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆ దిశగా వీళ్ళు ఏం అడుగులు వేయట్లేదు. ఎందుకంటే అవన్నీ పూర్తి అవ్వాలా, ఆ సెట్ అయ్యేటప్పటికో 2-3 ఏళ్ళు పడుతుంది అదంతా కూడా. ఇప్పుడు మనకు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు అమరావతి మీరు ఎంత చేసినా ఇప్పటికిప్పుడు ఒక అద్భుత స్వర్గాన్ని చూపించలేరు. ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఈ సీజన్లో ఇప్పుడు బిగిన్ చేస్తే మొన్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 1100 కోట్లు ఏమో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకో 1700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ డబ్బులతో ఇప్పుడు ఈ సీజన్ వర్షపు సీజన్ అయిపోయిన తర్వాత శీతాకాలం వచ్చింది కదా, ఇప్పుడు కూడా ఈ వాతావరణం ఉంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి చలికాలం బిగిన్ అయ్యాక ఈ కాలువలు పనిచేస్తారు. కొండవీటి వాగు, పాలవాగు, ఈ వాటర్ని తీసుకెళ్ళి అక్కడ కృష్ణానదిలో కలపడానికి అనుగుణమైనటువంటిది, లేదంటే ఏదో 4-5 చోట్లన రిజర్వాయర్ లాగా పెట్టి చేస్తామంటున్నారు కదా, ఆ పనులు చేస్తారు. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి నెక్స్ట్ సీజన్ అయిపోతుంది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, ఇదంతా అవుతుంది. అప్పుడు ఈ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఇప్పుడు ఎగబడి ఇక్కడికి వస్తున్నారు అమరావతికి, ఎవడు రావట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ ఫ్లాట్లు వాళ్ళకి పబ్లిక్ ఇచ్చేయడం, ముందు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలి. ఇదన్నీ అయ్యేటప్పటికి ఈ 5 ఏళ్లలో ఇంకా 3 ఏళ్లే ఉంది. ఈ 3 ఏళ్లలో మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి చేస్తారు. ఆ ఎమ్మెల్యే క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, న్యాయమూర్తుల క్వార్టర్సు, ఇట్లాంటివి పూర్తి చేస్తారు. తద్వారా సాటిస్ఫై అంటే మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి సూపర్ అమరావతి శబాష్ 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 నడుస్తుందని చెప్తారు. అట్లాగే క్వాంటమ్కి సంబంధించినటువంటిది వ్యాలీ పెడతా ఉంటారు. అంటే అది ఒక ఆఫీసులో పెడతారు, బట్ దాని సిస్టమ్ అంతా సెట్ అయ్యి ఇదంతా ఎకో సిస్టమ్ రావడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి గ్రోత్ ఇంజను అక్కడికి విపరీతంగా ఇది కర్ణాటక, బెంగళూరు, తమిళనాడులో చెన్నై, తెలంగాణలో హైదరాబాద్ వాటిని దాటేసేటటువంటి నగరంగా ఇమీడియట్గా కనిపించదు. ఆ ఫోకస్ని చూపించలేము. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఏంటి, ఒక ఉండవల్లి, ఒక తాడేపల్లి, ఒక పెనుమాక ఇట్లా ఉన్నది. ఇది మంగళగిరి స్థాయి రావడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా మంగళగిరి స్థాయికి రావడానికి, మంగళగిరి నుంచి గుంటూరు స్థాయికి రావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. గుంటూరు నుంచి విజయవాడ స్థాయి రావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. విజయవాడ స్థాయి నుంచి విశాఖపట్నం స్థాయికి చేరడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. విశాఖపట్నం స్థాయి నుంచి హైదరాబాద్కి పోవాలంటే ఇంకో 10. ఇందులో ఇదే రూట్లో వెళ్తే కాబట్టి పబ్లిక్కి ఈ సాటిస్ఫాక్షన్ చూపించలేము మనం. ఎలా చూసుకున్నా 30-40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం అది. అంటే మన తరం అయిపోయింది, నా మనవాళ్ళ తరంలోనూ నా మనవరాల తరంలోనూ ఏమన్నా అవకాశం అనేది చూడాలి. అట్లని నాశనం అయిపోదు, వెనక్కి తగ్గదు. ఎదుగుదల అనేటటువంటిది ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనమాట అమరావతి. దీన్ని ఏంటంటే ఒక రకంగా ఓవర్ ఎగ్జాగరేటెడ్ ప్రచారం చేసుకొచ్చారు దీని మీద. ఇదే వాస్తవం మొన్నటి ఎలక్షన్ ట్రెండ్ కూడా అయ్యింది. 14 అదే, 19 అదే, 24 అదే. గెలవడానికి అదే కారణమైంది, ఓడడానికి అదే కారణమైంది, మళ్ళీ గెలవడానికి అదే కారణమైంది. కానీ దీని మీద సృష్టించిన ఆశలు అంత సులభం కాదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పేరాశ కలిగినటువంటి కుటుంబంలో ఉండే వ్యవహారం.
ఒకడు భర్త రాత్రి పగలు కష్టపడతాడు, వాడికి నెలకు ఒక 25,000 50,000 జీతం వస్తుంది. ఆ డబ్బులతో ఇంటి ఖర్చులు పోను ఒక 5,000 10,000 రూపాయలతోనో అంత 1 గ్రాము బంగారం తెస్తా. ఆ తెచ్చాడులే 1 గ్రాము ఏముంది, ఈ ఇట్ట లెక్కేస్తే నేను మొత్తం ఒక 10 గ్రాములు 25 గ్రాములు వేయాలంటే 10 ఏళ్ళు పట్టాలి, 10 నెలలు పట్టాలి, 15 నెలలు పెట్టాలి. ఎప్పుడు అలంకరించుకోవాలి, నేను ఏం చేయాలి, చేతకాని మొగుడు వచ్చాడు అంటది 10 మంది దగ్గర. అంతే, నువ్వు ఎంత పెట్టినా గ్రామైనా 2 గ్రాములైనా ఇదే ఉంటుంది. ఎవరో బాగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటుంది. అది ఒక భార్య చుట్టూతా ఉన్న నగలతో పోల్చుకుంటున్నప్పుడు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పట్టు చీరలతో పోల్చుకుంటున్నప్పుడు, నేను వాళ్ళందరికంటే మంచి అందమైనటువంటి చీరలు ఇస్తాను నీకు, వాళ్ళందరి దగ్గర లేని నగలన్నీ నీకు ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఎవడన్నా, అప్పుడు ఏమైపోతుంది, ఆ భార్యతో పాటు బంధువులందరికీ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. అది అమలు కాకపోతే ఏమైపోతుంది, ఆ అబ్బాయి చెప్పాడండి ఆరంభ సూర్యుడు పిట్టల ద్వారా ఇట్లా మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఇక్కడ సమస్య వీళ్ళకి, అతిగా చూపించేశారు. ఈ అతిలో 10వ వంతు కూడా పూర్తి కాదు అక్కడ, అట్లనే ఆగిపోదు. అమరావతి ప్రాంత వాసికి ఇది డెవలప్ కావాలని కోరుకుంటాడు, కానీ అత్యంత వేగంగా అయిపోతుందని భ్రమ కల్పించద్దు. ఇది రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు ప్రమాదం అవుతుంది. కాబట్టి ఒరిజినల్గా కంపెనీలు ఎక్కడికి వస్తాయి, ఫస్ట్ అనేక సార్లు నేను ప్రస్తావించాను, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ప్రతిదానికి మూలం ఏంటండి, మనిషి వ్యక్తి జీవితం. వ్యక్తి లేకుండా కంపెనీ లేదు కదా. వ్యక్తులు ఒక చోటకి రావాలంటే వెరీ సింపుల్. నేను అనేక సార్లు ప్రస్తావించా, అనకాపల్లిలో ఉన్నటువంటి అబ్బాయి అయినా, అనకాపల్లి పక్కన ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి అమ్మాయి అయినా ఎక్కడ ఉండాలని, ఎక్కడ జీవించాలనుకుంటోంది, ఆ ఊర్లో జీవించాలనుకుంటుందా, లేదా ఆ ఊర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, ఒక మహానగరంలో వాడిని చేసుకోవాలనుకుంటుంది. ఈ మహానగరం గుంటూరు విజయవాడ కూడా అనిపించట్ల వాళ్ళకి. విశాఖపట్నం అనేది కూడా అనలా ఇప్పటిదాకా బెంగళూరులో ఉండాలా, చెన్నైలో ఉండాలా, హైదరాబాద్లో ఉండాలి. బికాజ్ మనం ఈ సంప్రదాయ కట్టుబాట్ల మధ్యన పెరుగుతున్నాం, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ. కొంత ఇప్పటికీ బ్రేక్ చేసాం వాటిని. కానీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర సాయంత్రం పూట్లన ఒకసారి అలా బండేసుకుని పోతే రోడ్డు పక్కనే, అంటే మరీ మెయిన్ రోడ్డు మీద కాదు కానీ ఆ సందుల్లో రోడ్ల పక్కన బీరు బాటిల్ ఎత్తి తాగుతా కనబడే అమ్మాయి ఉంటుంది, సిగరెట్ తాగుతా కనబడే అమ్మాయి ఉంటుంది. అదే మీరు ఇక్కడ అమరావతిలో ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంటే ఎలా చూస్తారు, ఒక అమ్మాయి బీరు కొడతా ఉంటే రోడ్డు మీద ఎలా చూస్తారు, ఎలా మాట్లాడతారు. అక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకుని ఎవడు పట్టించుకోరు హైదరాబాద్లో. అలాగని చూడకుండా ఏముండరు, మనసులో చూసుకుని సంతృప్తి పడిపోతారు, కానీ ఇలా చూడరు, ఎగబడి చూడరు. మనకి సినిమాల్లో పాత్రదారులాగా చూడరు. ఇక్కడ వచ్చేటప్పటికి ఎట్లుంటుంది, బట్టలు కొంచెం రిలాక్స్డ్గా ఉండే అమ్మాయిని చూస్తే. అలాంటప్పుడు అలాంటి వాతావరణం అంటే 24 గంటలు సైకలాజికల్ స్ట్రెస్తో లోనయ్యేటటువంటి ఆ సాఫ్ట్వేర్లా హార్డ్వేర్లా లేకపోతే అట్లాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇలాంటి ఒక రూరల్ అట్మాస్ఫియర్లో ఎట్లా ఉంటారు, సింపుల్ లాజిక్. కాబట్టి అలాగ వాళ్ళు రానప్పుడు వీడు కంపెనీ పెట్టి ఏం చేసుకోవాలా. నాకు తెలిసి నేను 1995-96 నుంచి ఏది సిటీ కేబుల్లో బిగినప్పుడు, అంతమంది 94-96 మధ్యలో ఈనాడు కాబట్టి నేను ఒక ఏరియాకి రిపోర్టర్ని కాబట్టి విజయవాడలో ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆఫ్టర్ 96 నేను సిటీ కేబుల్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆ తర్వాత చేసిన వివిధ సంస్థల కారణంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు విజయవాడలో చూసా, వైజాగ్లో చూసా, హైదరాబాద్లో ఇదే వైజాగ్ దాని పేరేంటి తిరుపతిలోనూ చూసా. ఎక్కువ ప్రయారిటీ వైజాగ్ ఇచ్చారు, కానీ విజయవాడలో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలో యజమానులతో ఇంటర్వ్యూ చేశాను, ఫోకస్ కూడా చేశా. మా గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండానే కట్టాడు రాజశేఖర్ రెడ్డి టైంలో. కానీ నిలబడలా, ఎంప్లాయీస్ దొరికేవాళ్ళు కాదు. విజయవాడ సెంటర్ అంటే రామనేవాడు జాబ్కి. దాంతో ఇక్కడ ఆశించింది జరగల. లేకపోతే ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ అంతా కూడా రాజశేఖర రెడ్డి టైంలో కట్టించింది అది. కానీ ఐటీ హబ్ అవ్వలా. విజయవాడ లాంటి నగరంలోని ఐటీ హబ్ కాకపోతే అమరావతిలో అవుతుందా, నవనగరాలు అవుతాయా? ఇప్పుడు నవనగరాలు అనే పదం ఎవడన్నా వాడుతున్నారా? ఒకసారి గుర్తించుకోండి. పోనీ దానికి అనుగుణంగా ఏమైనా చేస్తున్నారు అక్కడ? లేదు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్లో ఆ దిశగా అడుగులు పడుతుంది.
మనం ఎప్పుడో చెప్పింది ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే సాధ్యం అని చెప్పాను నేను ఎప్పుడు. ఇది ఆ హబ్ కిందనే సాధ్యం అన్నటువంటి అదే జరుగుతుంది ఇక్కడ. కానీ ఒకటి సార్, ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించే విషయంలోనూ అభివృద్ధి చేసే విషయంలోనూ అమరావతిని విశాఖపట్నాన్ని వేరువేరుగా చూస్తున్నారా ప్రస్తుతం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ? అంటే వాణిజ్యపరంగా కానీ ఐటీ పరంగా కానీ విశాఖ మీదకి తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఎందుకు పెట్టుకున్నాడు విశాఖ? అమరావతిలో నువ్వు 100 కట్టినా అంత ఖాళీలో 100 కనబడతాయి. అదే విశాఖపట్నంలో 1000 మధ్యలో బిల్డింగ్ కట్టినా 1000 ఒకటి అవుతుంది. అవును, ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటే 100, సున్నాల 2 సున్నాల పక్కన ఒకటి ఉంటే ఒకటే వాల్యూ. అమరావతికి వైజాగ్ కొన్న తేడాది. జగన్ అందుకే అక్కడికి పరిగెత్తాడు. కానీ జగన్ని స్ట్రాటజిక్గా, లీగల్గా, పొలిటికల్గా అడ్డుకున్నోళ్ళు ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. జగన్ చెప్పిన విషయనే అమలు చేస్తున్నారు. జగన్ కే విజన్ ఉందని చూపెడుతున్నారు వీళ్ళు. విశాఖ గ్రోత్ ఇంజన్ అనేటటువంటిది ఆ రోజున జగన్ అక్కడ పాయింట్ అనగానే జగన్ చేసిన తప్పల్లా ఆ చట్టం చేయకుండా 3 రాజధానులని వెళ్ళి ఆయన కూర్చుని ఉంటే ఎవడు ఏం బెగ్గలకి కాదు. ఆ చట్టం చేసి అడగొట్టుకున్నాడు. అసలు ఏ మాట అనకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవడండి ఆపేది? ఏ మాట మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవడ ఆపేది? అవును, పరిపాలన జరిగిపోతా ఉండేది. మొత్తం నిదానంగా అక్కడ ఆఫీస్ పెట్టించి జగన్ అక్కడే అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆఫీసులు పెడతామంటే కథం, లేదా క్యాంప్ ఆఫీస్ అని పెట్టండి అక్కడ అయిపోయేది. అది మిస్ అయ్యాడు. అతను ఏంటంటే ప్రచారం కోరుకున్నాడు దాని మీద. విశాఖ తన చేతిలో గ్రోత్ ఇంజిన్ అని చెప్పేది తను డెవలప్ చేశానని చెప్పుకోవాలనుకున్నాడు. బట్ తనే ముందే చెప్పాడు అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ, ప్లస్ అక్కడ భూమి ఉంది, ప్లస్ గ్రోత్ యాక్టివిటీ అక్కడే ఉంది. అది ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు అది కనిపెట్టారు. అప్పుడు అతను ఆ మాట అన్నప్పుడు అక్కడ విషయం చిమ్మారు దాని మీద. తుఫాన్లు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి, కొట్టుకుపోద్ది, తిత్తులు ఇక్కడే, ఉదూదు అక్కడే, లేకపోతే అదేదో ప్రపంచంలో మునిగిపోయే నగరాల జాబితాలో ఇది ఉంది, ఇట్లాంటివి రాసుకొచ్చారు. అప్పుడు ఇప్పుడు వచ్చేటికి విశాఖ అద్భుతం, విశాఖ సూపర్. మనం మొదటి నుంచి చెప్తోంది అదే విశాఖ. సరే రాజధాని పరంగా అమరావతి ఓకే, బట్ గ్రోత్ ఇంజిన్ అదే, వేగంగా డెవలప్ అవ్వాలంటే అదే. ఇప్పుడు వీళ్ళు కూడా రేపు ఎలక్షన్స్ కి చెప్పుకోవాలి, చూపించుకోవాలి. సూపర్ 6లో ఆ డబ్బులు ఇవ్వట్లా, అన్నదాత సుఖీభావాలు మధ్యలో ఇప్పుడు ఏదో ఇచ్చుకొచ్చారు. తర్వాత అనేక రకాలు పబ్లిక్ ఇచ్చిన హామీలు, 50% 50 ఏళ్ళకి పెన్షన్లు, ఇట్లాంటివన్నీ ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేరు. ఉద్యోగుల్ని వీళ్ళని ఒప్పించలేరు. ఇవన్నీ ఒక వ్యతిరేకత. ఇప్పుడు లేకపోతే ఆరోగ్యశ్రీ రేపు పొద్దున ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది, ఇప్పటికే ఇబ్బంది వచ్చా, ఉద్యోగుల్లో చర్చ వస్తుండే. ఇవన్నీ కూడా వీళ్ళ చేతిలో ఎంతవరకు పరిష్కరించగలరంటే వీళ్ళ చేతిలో ఉంది 20-30%. అసంతృప్తి పెరిగిపోతా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి మరి ఎట్లా గెలవాలి? ఒక హోప్ క్రియేట్ చేయాలి. ఆ హోప్ లో ఒక ఫిక్సేషన్ చేయాలి మనకి. ఇదిగో చూసారా అమరావతి డెవలప్మెంట్ ఓ పక్కన చేసుకెళ్తున్నాం, అక్కడ బ్యాంక్ వాళ్ళ హెడ్ క్వార్టర్లు కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం, ఇది కట్టిస్తున్నాం, ఇది కావాలంటే ఈ ప్రాంత ప్రజలు మాకే ఓటేయాలి. అలాగే విశాఖ గ్రోత్ ఇంజను అది మేము కనిపెట్టాం, జగన్ కాదు కాబట్టి అక్కడికి ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నాం. టీసీఎస్ వాడు వచ్చేస్తున్నాడు, గూగుల్ వాడు వచ్చేస్తున్నాడు, కాగ్నిజెంట్ వచ్చేస్తున్నాడు, అంతకుముందే ఉన్నాయి ఇన్ఫోసిస్, లేకపోతే అనేక సంస్థలు. సినిమా స్టూడియోలు కూడా పెట్టాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అవి కూడా ప్రయత్నించాడు అతనైతే. ఇక్కడ వీళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ప్రధాన 2 పార్టీలు, కానీ వీళ్ళు ఆ దిశగా ఆలోచించట్లేదు. బట్ అక్కడ అవన్నిటికీ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అది డెవలప్ చేస్తున్నాం, బిగిన్ చేసాం, పెరుగుతున్నది. భోగాపురం కూడా అయిపోతుంది ఇంకో 2 ఏళ్లలో. చూపెట్టి ఇదిగో చూసారా విశాఖ డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్, అక్కడ కర్నూలు కడప దగ్గర ఈ జందాల ఫ్యాక్టరీని అయ్యో లైన్లోకి దిగుతాయి. ఇదిగో అన్ని ప్రాంతాలు మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఓటేస్తేనే కొనసాగుతుంది, జగన్ వస్తే విధ్వంసం అవుతుంది అని చెప్పడం కోసం ఇప్పుడు చూపించాలి పబ్లిక్ డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటిది. అదే వీళ్ళు ప్రధానంగా విశాఖ కేంద్రంగానే సిఐఐ సదస్సు అమరావతిలో ఎందుకు పెట్టట్లా, ఉండవల్లిలో ఎందుకు పెట్టట్లా, తాడేపల్లిలో ఎందుకు పెట్టట్లా? నువ్వు ఫోకస్ చేయాలనుకుంది ప్రపంచానికి అమరావతి కదా. క్రిందసారి కూడా ఎందుకు అక్కడే పెట్టారు, ఎందుకు విశాఖలోనే పెట్టారు? అది ఫైనల్ గా నిజాన్ని తెలుసు, వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు, నిజాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ వైపుకి వెళ్తున్నారు. ఒక రకంగా ఇదంతా జగన్ అప్పుడే చేశారన్నా సరే మళ్ళీ ఆ నిజం కూడా ఒప్పుకోరేమో. అట్టట కుదరదు. ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అదేది సైబర్ టవర్స్ కట్టాడు, అతని క్రెడిట్ ఇవ్వద్దు.
ఇప్పుడు ఇక్కడ జగను నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, మేమే చేసామంటే అబ్బాయి 2019లోనే చంద్రబాబు గారు అదానికి శంకుస్థాపన చేశారు అన్నారు. కరెక్ట్. అంటే 2019లో శంకుస్థాపన చేసిన అదానికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దానికి క్రెడిట్ మాత్రం నేదురుమల్లికి ఇవ్వద్దు. ఇట్లా ఉంటాయి మన దగ్గర మీడియా కానీ. కానీ ఇక్కడ అంటే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో అంటే క్లారిటీ ఏమన్నా మిస్ అయిందా? వీళ్ళ గూగుల్తో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇంతకుముందు గతంలో ఈయన చెప్పినట్టు అదానియే శంకుస్థాపన చేశారు, ఆయనే దాన్ని కట్టబోతున్నారు, ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వాలి అనడానికి ఏమన్నా లింక్ ఉందా? సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. గూగులోడు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం. అవును. గూగులోడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లో సైబర్ టవర్స్ ఉంది కదా, దాంట్లో ఏంటి అదేమన్నా సదర్ కంపెనీలు వచ్చి కట్టుకున్నాయా? లేదు. ఎల్ఎన్టీ వాడు కట్టాడు. మీరు ఒక ఆఫీస్ పెట్టాలి, అందులో స్పేస్ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని చదరపు అడుగులు, అద్దెంత కట్టండి, ఓకే 1000, 2000, 5000, 7000, దాని వరకు మీకు ఒక పార్టిషన్ కట్టిచ్చేస్తాడు. మీరు అందులో ఆఫీస్ పెట్టుకుంటారు. ప్లగ్ అండ్ పే పిన్ విధానం అంటారు, ప్లగ్ అండ్ పే విధానం అంటారు. అంటే మనం ల్యాప్టాప్ చేసుకోవడం అట్లాంటిదే కోరతారు. ఇప్పుడు రహేజా సంస్థ విశాఖపట్నానికి వస్తానంటుంది. ఏమంటుంది అది? సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగ్లు అది కట్టేస్తుంది, అద్దెలకి ఇస్తుంది. ఇప్పుడు అదాని అనేటటువంటి డేటా సెంటర్ కడతాడు అక్కడ, గూగుల్ దాంట్లో సర్వీసెస్ ఇచ్చుకుంటుంది, వాడికి అద్దెస్తుంది. డేటా సెంటర్ పర్మిషన్ అదానిది, దాంట్లో సర్వీసెస్ వాడుకునేది గూగుల్, దాని డబ్బులు అది కడుతుంది. గూగుల్ ఇక్కడికి వచ్చినట్టు అదాని దానికి సర్వీస్ ప్రొవైడర్. సింపుల్ లాజిక్ అన్నమాట ఇది. ఇది జగన్ చెప్పింది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఎంతవరకు అనుకోవాలి? ఒకప్పుడు డేటా సెంటర్ రావడం వల్ల నీటి వినియోగం గురించి కానీ పొల్యూషన్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మద్దతు ఇస్తున్నాము, స్వాగతిస్తున్నాము ఇప్పుడు చెప్పడాన్ని మాట మార్చారని ఎంతవరకు అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఆ ముక్క ఒక్కసారి కూడా అనలేదు అతను. డేటా సెంటర్ వ్యతిరేకంగా డేటా సెంటర్ శంకుస్థాపన చేసిందే అతను. డేటా సెంటర్కి సంబంధించినటువంటి సీ కేబుల్స్కి పర్మిషన్ ఇచ్చిందే అతను. సింగపూర్తో లేఖలు రాసింది కానీ అదంతా అతనికి అవన్నీ తెలుసు, దానివల్ల ఏంటి ఏం జరుగుతుంది అనేది. కాకపోతే వీళ్ళకి మళ్ళీ ఫోకస్ చేసుకోలేకపోయాడు అతను, ప్రచారం చేసుకోలేకపోయాడు ఆ రోజున. అప్పట్లో నాకు బాగా గుర్తు, నేను పదే పదే ఎందుకు మాట్లాడానంటే ఇండస్ట్రీస్ అతను తెచ్చినప్పుడు లోపల సాక్షి పేపర్లో కూడా 3వ పేజీలోనూ 30వ పేజీలోనూ రాసుకునేవాడు. అయ్యి నేను ఈవెన్ ఈనాడు జ్యోతిలో రాసిన లోపల పేజీలో రాసేవాళ్ళు ఎంత మొక్క, దాన్ని నేను హైలైట్ చేసేవాడిని, ఎందుకు ఆంధ్ర గ్రోత్ కావాలని కోరుకునేవాడిని కాబట్టి. అట్లాగా జరిగినాయి. అక్కడ విషయం ఏంటి అంటే ఈ వైసీపీకి ఉన్న అతిపెద్దదైనటువంటి మైనస్ ఇప్పుడు బయటపడింది ఈ 10 రోజులు. జగను విదేశాలకు పోయాడు, ఇక్కడున్న వైసీపీ కేడర్ అందరి ఫీలింగ్ ఏంటంటే పొరపాటున చంద్రబాబు నాయుడు గనక మీ అన్నం మంచిది చాలా అన్నారు అనుకోండి, అన్నం మంచిదని ఎట్ట అంటావని తిడతారు వీళ్ళు. అన్నం వల్ల నాశనం అయిపోతుంది, అదేదో రొట్టెలు తినాలి అంటారు వీళ్ళు. అదే చంద్రబాబు నాయుడు కనుక రొట్టెలు తింటే ఆరోగ్యం కనుక అంటే ఏంటి, ఈ రైతుని చంపేస్తావా నువ్వు, ఇదో పెద్ద కుట్ర అంటారు వీళ్ళు. అంటే ప్రతిదాన్ని వ్యతిరేకించాలనే ఒక ఎడమెంట్ మెంటాలిటీ పెంచేసుకున్నారు. దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసే వ్యవస్థ లేదు వీళ్ళ దగ్గర. పాలసీ డెసిషన్ ఏది తీసుకోవాలి అన్నటువంటిది జగన్ ఉన్నప్పుడు తీసుకోవాలా, లేకపోతే అదేదో పాలిట్ బ్యూరో తెలుగుదేశంలో ఉన్నట్టు వీళ్ళు ఏదో ఏది పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పెట్టుకున్నారు, అది చెప్పేదాకన్నా ఆగాల. ప్రతిదానికి మనం వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడు అమరావతి అన్నాడు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం, చంద్రబాబు నాయుడు రాయలసీమ అన్నాడు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం అనేటటువంటి ఒక టీం. వీళ్ళందరూ ఏంటంటే మీడియా ఫోకస్ కోరుకునే బ్యాచ్ ఉన్నారు. మీడియా ఫోకస్ కోరుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళందరినీ సమన్వయం చేసి. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడేశారు. వాళ్ళు మాట్లాడింది డేటా సెంటర్ గురించి, వాళ్ళు మాట్లాడింది నీళ్లు తాగేస్తారనేసి, వాళ్ళు మాట్లాడింది పవర్ షార్ట్ సర్క్యూట్స్ వస్తాయని, వాళ్ళు మాట్లాడింది లాస్ ఏంజల్స్. నాకు కనీసం కొన్ని 100 మెసేజ్లు వచ్చి ఉంటాయి, నేను డేటా సెంటర్కి సపోర్ట్ చేస్తున్నాను. ఏంటండి మీరు దాన్ని, అది ఆ దేశాల రిపోర్ట్లు కూడా నాకు పంపించారు.
పంపిస్తే నేను చెప్పా, అరే బాబు నేను వీడియోలు కూడా చేశా, ఫార్మా కంపెనీల నుంచి వచ్చిన కాలుష్యం కారణంగా చచ్చిపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి జలచరాలు, మన మత్స్యకారులు ఏడకెళ్ళి ఎందుకు శ్రీలంక వాళ్ళకి దొరికిపోతుంటారు, బంగ్లాదేశ్ వాళ్ళకి దొరికిపోతారు, మన సరిహద్దుల్లో చేపలు దొరికితే అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? ప్రతి ఏడాది కూడా అదేదో చేపలకి అదే కాల్పుల విరమణ తరహాలో చేపల వేట నిషేధం పెట్టి 2 నెలలు 3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ టైంలో చేప పిల్లలు కూడా వేస్తున్నారుగా. మరి ఎందుకు పెరగట్లా? ఎందుకు చేపలు దొరకట్లా? వైజాగ్లో కొన్ని 100 సార్లు నేనే స్టోరీలు వేసా. అక్కడున్న ఒడ్డున శవాల గుట్టలు ఉంటాయి అన్నమాట, ఏది తాబేళ్ళు చేపలు ఇవన్నీ. అటు చివరికి వెళ్తే అక్కడికి వెళ్ళి కనీసం 30 మినిట్స్ చేశా నేను, రిపోర్టర్స్ డైరీ చేశా నేను. అక్కడ ఎన్ని స్టోరీలు చేశాను ఐడియా లెక్కేసేయడమే కష్టం, అన్ని స్టోరీలు చేశాను. ఏంటన్నది అక్కడ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను. ఏమవుతున్నది, ఇవన్నీ ఫార్మాసిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, కెమికల్స్ అన్నీ వాస్తవంగా అది రీసైక్లింగ్ చేసి దాన్ని వాడాలి. కానీ అది తీసుకెళ్ళి వీళ్ళు అదంతా చేస్తే 100 రూపాయల ఖర్చుకు 300 రూపాయలు అవుతుంది. మందులకు అయ్యే ఖర్చు 100 రూపాయలు అయితే ఈ రీసైక్లింగ్ ఈ ప్రాసెస్ అంతా అయితే ఇంకో 200 అవుతుంది. వీడి గిట్టుబాటు కాదు. కాబట్టి ఓ గొట్టం వేస్తాడు, సముద్రంలోకి తోసిపడేస్తాడు. సముద్రంలోకి ఆ నీళ్ళు వెళ్ళాక అక్కడ ఇంకేం బతుకుతాయి? ఇప్పుడు ఢిల్లీలో గనక ఊపిరాడక చస్తున్నారు అన్నట్టు ఇక్కడ ఆ చేపలు చచ్చిపోతాయి, తాబేళ్ళు చచ్చిపోతాయి. చివరికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి రిడ్లీ తరహా తాబేళ్ళు అక్కడికి వచ్చి పిల్లలు పెట్టడం కూడా మానేసినాయి, రావడం కూడా మానేసినాయి, వచ్చినాయని చచ్చిపోతున్నాయి. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ మీకు ఇప్పుడు మొన్న మత్స్యకారులు ఉప్పాళ్ళలో గొడవ చేసింది ఏంటి? అది కాదా? శ్రీకాకుళం వాళ్ళు గొడవ చేసింది ఏంటి? అది కాదా? అంటే ఫ్యాక్టరీలు ఇప్పుడు సమస్య ఒకటే, ఎలా బ్రతకాలి మనం? పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ లేదు. పరిశ్రమలు వస్తే కాలుష్యం మస్ట్. కాలుష్యం లేని పరిశ్రమ బియ్యం చేసేదానికి కూడా ఉంటుంది కదండి. ఒడ్డు దంచిన తర్వాత ఆ దుమ్ము, అది దాన్ని ఏమంటారు, తవుడు, ఈ లోపు అదంతా దుమ్ము వస్తుంది ఆ ఏరియా అంతా. మరి ఆక్వా పరిశ్రమలకి పొల్యూషనేగా, వాటర్ అంతా నాశనం అయిపోవా ఆ ఏరియాలో? మద్యం తయారీ కంపెనీలు డిస్టిలరీస్తో నేల నాశనం అయిపోదా? దేంతో లేదు. మనం అట్లని పరిశ్రమలు వద్దందామా? లేదు పరిశ్రమల చేత ఇవన్నీ చేపిద్దామా? ఇవన్నీ చేపిస్తానంటే పరిశ్రమ ఒకటి రాడు ఇక్కడికి. అలాగని పరిశ్రమలు రావద్దంటే రాష్ట్రం ఎట్ట బాగుపడుతుంది? కేరళ అందుకే నాశనం. పేరుకి అందులో చదువుల్లో గొప్ప, ఇందులో చదువులో గొప్ప అంటారు. కేరళలో ఇట్లాగా పెట్టి ఏమి లేవు పరిశ్రమలు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో బతకాలి దేశంలో. ఆ పరిస్థితి మనం తెచ్చుకుందామా? కాబట్టి డేటా సెంటర్ అనేటటువంటిది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. డేటా సెంటర్ అనే దాని వల్ల వచ్చేది 200, 300, 500 అంతే. ఆడెవడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఎన్విడియా చిప్స్ CEO ఓపెన్గా చెప్పాడు, భవిష్యత్తులో వచ్చేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడింగ్ ఇంజనీర్లు, వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావు, లక్షల కోట్లు జీతాలు ఎవరికి వస్తాయంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకి అని చెప్పాడు. వాళ్ళ క్రైసిస్ పెరిగిపోతుంది. మారుతున్న కాలం అది. ఇవాళ చూడండి మీరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా జాయిన్ అయ్యేవాడికి 25,000 జీతం, టాపీ మేస్త్రికి 50,000 జీతం. బార్బర్ షాపులో, బ్యూటీ పార్లర్, ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడ ఎంత సంపాదిస్తుంది? 3-4 లక్షలు సంపాదిస్తుంది. ఏది కరెక్ట్ అనాలా? మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పాలి మన జనానికి. అంటే ఇప్పుడు మన పిల్లలు అమెరికాకి వెళ్ళి అదేది పిజ్జాలు షాపుల్లో పనిచేసి హోటళ్ళలో పనిచేస్తే తప్పులేదా? ఇక్కడ ఉన్నటువంటి వాడిని మనం విలువ ఇవ్వమా? ఇక్కడ ఆడపిల్లలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని అంగీకరించట్లేదు. ఒక షాప్లో పనిచేసే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందా? ఒక సూపర్ బజార్లో పనిచేస్తే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? రోడ్డు మీద దోషులు వేసుకునేవాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లా. దీనివల్ల మనం ఇండస్ట్రీలు వీటి మీద పడుతున్నాం. వాటిట్లో సమస్య ఇది వస్తుంది. కాబట్టి మనకిక్కడ ఫ్యాక్టరీ, అక్కడ గూగుల్ వస్తే మెయిన్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు 1 గిగావాట్ రోజుకి కావాలండి అడిగి. 1 గిగావాట్ అంటే దగ్గరగా 1000 ఎలక్ట్రికల్ కంపెనీలు తయారు కావాలి. వాడికి రోజుకి ఎట్లా కావాలంటే ఒక 2-3 వేల పవర్ ప్రొడక్షన్ కంపెనీలు కావాలి. ఈ 2-3 వేల పవర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ అన్ని పెడతారుగా ఇప్పుడు ఇక్కడ. వాటిట్లో ఉద్యోగాలు వస్తాయి కదా, సోలార్, విండ్, వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. అట్లాగే పవర్ ప్రొడక్షన్ నైట్ పూట ఉండదు ఇటెట్లో. అప్పుడు మరి ఎట్లాగా? బ్యాటరీ, ఈ పవర్ స్టోర్ చేసేటటువంటి బ్యాటరీలు కావాలి.
ఆ బ్యాటరీల ఇండస్ట్రీస్ వస్తాయి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది, సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ వస్తాయి. అట్లాగే ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇప్పుడు వాడు గూగుల్ వాడు అక్కడికి వైజాగ్ వచ్చినప్పుడు ఇప్పుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మాకు విజయవాడ హోల్సేల్ మార్కెట్ల కేంద్రం, వస్త్రలత దగ్గరలో ఇంకోటి బట్టలు కొట్టు పెట్టడానికి సిద్ధపడతాడు. అదేందిరా అన్ని బట్టలు కొట్టుండి పక్కన ఇంకో బట్టలు కొట్టేందుకు అని అండవు. ఇన్ని ఉన్నప్పుడు పక్కన ఉన్నప్పుడు అక్కడ నచ్చినప్పుడు నా దగ్గరకు వస్తారు. అదే తీసుకెళ్లి భవానీపురంలో పెడితే అక్కడికి వచ్చేవాళ్ళు తక్కువ. మనమైనా చూడండి హాస్పిటల్ అన్ని ఉండే ఏరియాకి వెళ్తాం, అంతే తప్పించి ఎక్కడో మారుమూల ఉన్న ఒక డాక్టర్కి తెలిస్తే వెళ్తాం తప్పించి వెళ్ళాం మామూలుగా. కూరగాయల మార్కెట్కే వెళ్తాం లేదా రైతు బజార్కి వెళ్తాం, ఒకటి కాకపోతే ఒకటి దొరుకుతుంది. డేటా సెంటర్ ఇక్కడ ఉంటే రేపు పొద్దున అందరికి అదే కదా సర్వీస్ ప్రొవైడర్. అక్కడికి వస్తారుగా రేపు పొద్దున కంపెనీల వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు. దెన్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఏముంటుందండి, లాజిస్టిక్స్ అనేది అతిపెద్ద బిజినెస్. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కార్లు పెట్టే కంపెనీలు, క్యాబులు పెట్టే కంపెనీలు, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం సప్లై చేసే కంపెనీలు, వాళ్ళకి మ్యాన్ పవర్ ఏజెన్సీలు, ఇవన్నీ ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. హైదరాబాద్ లో 6 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలండి, 60 లక్షలు దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు. రేపు విశాఖ అది ఒక విశాఖలో గూగుల్ సెంటర్ అనేటటువంటిది 3 విశాఖలు సృష్టించబోతుంది. భారతదేశంలోనే కనీసం 2-3 వేల కొత్త ఇండస్ట్రీస్కి ఇది బీజం పడబోతుంది. పవర్ ఇండస్ట్రీస్కి ప్రపంచంలోనే పవర్ విప్లవం రాబోతుంది. భారతదేశంలో హైయెస్ట్ పవర్ ప్రొడక్షన్ దిశగా పరుగులు పెడుతుంది మనది. అలాగే త్వరలో మీకు ఇంకోటి తెలుసో తెలీదు, విద్యుత్ సంస్కరణలు రాబోతున్నాయి. ఇప్పుడు ఎట్లయితే జియోలు, ఎయిర్టెల్లు ఇట్లా రకరకాలైనటువంటి సర్వీస్ ప్రొవైడర్లు కావడం వలన బిఎస్ఎన్ఎల్తో పోటీ పడటం వల్ల వాళ్ళు మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు ఫోన్లు, వేరే నెట్వర్క్లు పోటీలు పడిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా సచ్చినట్టు తగ్గించుకుంది కదా, దీనివల్ల కదా మనం ఇవాళ ప్రయోజనం పొందగలుగుతున్నాం. భవిష్యత్తులో పవర్ ప్రైవేట్ సెక్టార్స్ రాబోతున్నాయి. మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మాది ఎయిర్టెల్ పవర్ సెక్టర్, మీ ఇంటికి కరెంట్ మేమిస్తాం, అయ్యా జియో మేమిస్తాం అని రాబోతున్నారు. దీనికి సంబంధించిన సంస్కరణలు కూడా త్వరలో అమల్లో కాబోతున్నాయి. తద్వారా రేపు పొద్దున్న తక్కువకి ఇచ్చేవాడిని మనం కొంటాం, ఈ దిక్కుమాలిన ఛార్జీలు పక్కకు పోతాయి. దేశపు రూపురేఖ మారిపోబోతుందండి. విశాఖపట్నం ఇంపాక్ట్ ఆషామాషి కాదు ఇది. అది వీళ్ళకి అర్థం కాల, ఏదేదో మాట్లాడేశారు. జగన్ దాన్ని సరి చేశాడు, డ్యామేజ్ కంట్రోల్ చేశాడు. బట్ ఇప్పటికే చాలా కాల్ చేసుకున్నారు వాళ్ళు చెయ్య, అది మాత్రం క్లియర్. అంటే ప్రతిపక్ష నాయకుడిగా వీటన్నిటిని డెవలప్మెంట్ ని స్వాగతించడం కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి, అందుకేనైనా జగన్ పిల్లి మొగ్గలేస్తున్నారంటూ రాయడం. అట్లేం కాదు, బేసిక్గా ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పుని సరి చేసే ప్రయత్నం ఇతను చేశాడు. కానీ వీళ్ళంటంలో విమర్శించడంలో కూడా తప్పులేదు, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. విమర్శించడంలో కూడా తప్పులేదు. ఇతనేం పిల్లి మొక్కలు వేయడం కాదు, ఇతను తన పార్టీని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అది అప్పట్లో ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దాని మీద బురద జల్లుతున్న విషం జిమ్ముతున్నారని వీళ్ళు చెప్తున్నా సరైన క్లారిటీ ఇవ్వలేకపోవడంలో కూడా ఫెయిల్ అవుతుందా వైసీపీ? అంతే. అంటే బేసిక్గా ఏంటంటే వైసీపీకి సంబంధించి ఒక స్ట్రీమ్ లైన్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. దాని ఇంపాక్టే ఇక్కడ కనబడుతుంది మనకి స్పష్టంగా. అంటే వాస్తవానుసారం ఇప్పటి వరకు ఓకే మిగిలిన నాయకులు మాట్లాడే ఉండుంటారు రకరకాల అంశాల మీద, కానీ ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఇప్పటి వరకు జగన్ వచ్చి మాట్లాడితే కానీ దీనికి సంబంధించి ఒక హైప్ రాలేదు. అదానీ పేరు బయటికి తీసుకొచ్చారు, అప్పుడు వీళ్ళు శంకుస్థాపన చేసింది అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇవన్నీ ఆ కాపీలన్నీ ఇప్పుడు బయట పెట్టారు. అంటే ఏది చేసినా జగనే చేయాల్సి వస్తుంది. ఇంకా రెండో నాయకుడు మిగిలిన నాయకులు ఇలాగ ఆధారాలతో మాట్లాడలేకపోతున్నారు. జగన్ వస్తేనే ఒక అంశం కదులుతుందా? వైసీపీలో ఇంకా ఇదేనా పరిస్థితి? అది ఏ కోణంలో చూడాలి? అంటే బేసిక్గా ఒక సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది పూర్తి కావాలి. అది ఇప్పుడే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది అయ్యేదాకా కూడా ప్రాబ్లం అట్లాగే ఉంటుంది. అది అయ్యి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా డెసిషన్ ఎవరు తీసుకోవాలి, అంత జగన్ చుట్టూతానే తిరుగుతోంది. తెలుగుదేశానికి సంస్థాగత నిర్మాణం 40-50 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి అది ఓ సంస్థాగత నిర్మాణం. ఇక్కడ సంస్థాగత నిర్మాణాన్ని సెట్ చేసుకోలేదు ఇంకా. ఈ పవన్ కళ్యాణ్కి అదే సమస్య, వీళ్ళకి అదే సమస్య. ఏది హైప్ 13 ఏళ్ళు అవుతుంది వీళ్ళు వచ్చి రాజకీయాల్లోకి వైసీపీ తరఫున పార్టీ పెట్టి,
ఇంకెప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు నేను అదే అడిగే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, మొదట్లోనేమో ఇప్పుడు మనం స్టార్టింగ్ దశలో ఉన్నామన్నా, ఇది 2009-10 టైంలో. ఈ టైంలో మనం ఈ సంస్థాగత నిర్మాణం అని ఒకళ్ళకి పదవి ఇస్తాం, ఒకళ్ళకి ఇవ్వం. అప్పుడు అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందిన అవతల లాక్కోవడానికి వీలవుతుంది, కొద్దిగా ఆగుదాం సెట్ రైట్ అయ్యేదాకా అన్నారట. 2014లో పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన టైంలో ఇప్పుడు మనం ఎట్లా సంస్థాగతం పెట్టుకుంటామన్నా, కొద్దిగా ఆగుదాం అన్నారు. 19లో గెలిచింది. ఏ సంస్థాగత నిర్మాణం లేకపోయినా గెలిచాం కదా, ఇంకెందుకు లేదు, నియోజకవర్గ ఇన్ఛార్జిని పెట్టుకుంటే చాలు, ఇన్ఛార్జా ఎమ్మెల్యేనా అన్నది అనుకున్నారు. 24లో ఓడిపోయాక ఇప్పుడు జ్ఞానోదయం అయింది అసలు విషయం ఏంటన్నది. ఇప్పుడు అది సరి చేసుకునే ప్రక్రియలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మొదలు పెడతారేమో, మొదలు పెడితే అదే ఎప్పుడు పూర్తవుద్ది అంతే. అలాగే నకిలీ మద్యం వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ కాస్తంత ఆలస్యమైందని అనుకోవాలా? ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడడం, లేదంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే అందులో జోగి రమేష్ని ఇన్వాల్వ్ చేసేసారు ఈ లోపులోనే, ఓకే అది సిట్ కూడా వేసేసారు, ఆయన అరెస్ట్ చేస్తారా లేదని తర్వాత సంగతి. ఇప్పుడు అలర్ట్ అవుతున్నారా, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారా? ఒకటి, కల్తీ లెక్కర్లో ప్రభుత్వమే డిఫెన్స్లో పడింది, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో అవతల పక్కకి తోస్తారు. కానీ ఒకటి వెరీ సింపుల్ లాజిక్, ఇదివరకు ఒక అదేది స్కాన్ చేస్తే దాంట్లో హాలోగ్రామ్ తేలిపోయేది. అది ఎందుకని చెప్పి ఆపారు వీళ్ళు వచ్చాక. బేసిక్ సమస్య ఏంటంటే, ఇక్కడ బాబు గారి తప్పని అన్నాను నేను, లేకపోతే వీళ్ళ తప్పను, వ్యాపారాల తప్పను, తిలా పాపం తలా పిడికడు కల్తీ లెక్కర్ వ్యవహారంలో. ఇక్కడ ఏమైపోయిందంటే, కల్తీ లెక్కర్ నుంచి ఇప్పుడు లెక్కర్ రెగ్యులర్ బిజినెస్ చేస్తే 25,000 కోట్లు వచ్చింది గత ప్రభుత్వంలో. అంతకంటే ఎక్కువ సంపాదించి చూపించాలి. ఎట్ ద సేమ్ టైం లిక్కర్ని గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను తినేవ్వకుండా జగన్ చేశాడు, అది విరక్తి వచ్చింది. కాబట్టి అది సరిచేయాలి. అందుకని వీళ్ళు చేసిన ప్రయత్నంలో ఏడాదికి 10% పెరగాల్సినటువంటి ఇన్కమ్ 3%కే పడిపోయింది. అంటే జగన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఏడాది 17,000 కోట్లు టీడీపీ దిగిపోయినట్టుకి, జగన్ వచ్చాక మొదటి ఏడాది 17,800, తర్వాతకి 17,900, 18,200 ఎంత వచ్చింది. కరోనా ఇంపాక్ట్ అది అయినా రేంజ్ వచ్చింది. ఆ తర్వాత 19.5, తర్వాత 22, ఫైనల్ ఏడాదికి 25,000 కోట్లు. ఇది అప్పుడు వచ్చిన ఇన్కమ్. ఇప్పుడు వీళ్ళు 28కో ఏం తీసుకెళ్ళారు, 28,000 కోట్లకి. కానీ 20% మార్జిన్ ఇస్తానని వ్యాపారస్తుల్ని పెట్టమన్నారు. 30% మార్జిన్ ఏమో లోకల్ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. ఎమ్మెల్యే ఏమంటాడు, నేను 10 కోట్ల నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టాను. ఒక ఎమ్మెల్యే 5 కోట్లు పెడితే ఒక ఎమ్మెల్యే 10 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన 25 కోట్లు ఖర్చు పెట్టాడు. సగటున ఒక్కొక్క ఎమ్మెల్యే సెగ్మెంట్కి 25 కోట్లు ఖర్చు మినిమం అయింది. ఇందులో 5 కోట్లు పెట్టుకున్నాడు ఉన్నాడు, 15 కోట్లు పెట్టుకున్నాడు ఉన్నాడు, 20 కోట్లు పెట్టుకున్నాడు, 25 కోట్లు పెట్టుకున్నాడు. ఇందులో ఎమ్మెల్యే పెట్టగలిగిన అమౌంట్ పోను మిగతా అమౌంట్ ఎంపీ క్యాండిడేట్ పెట్టారు, లేకపోతే పార్టీ పెట్టింది. వైసీపీలో అయితే మ్యాక్సిమం పార్టీ అధిష్టానం ఇచ్చింది, దాదాపు 50% దాకా పెట్టగలిగిన వాళ్ళు పెట్టగా మిగతా డబ్బులు. ఇక్కడ తెలుగుదేశంలో ఎంపీ క్యాండిడేట్లు ఖర్చు పెట్టారు ఎక్కువగా. అట్లా ఇప్పుడు కేసీనేని చిన్ని గొడవైనా, లేకపోతే ఇంకొకళ్ళదైనా, పాప సీఎం రమేష్ గొడవైనా, ఇలా ఎన్ని అయ్యే ఎంపీ క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ ఎంపీ క్యాండిడేట్లు సేఫ్. ఇట్లాగే జరిగింది ఇక్కడ. ఇప్పుడు మరి అంత డబ్బులు ఖర్చు పెట్టాక 10-15 కోట్లు వాళ్ళు రికవరీ ఆశిస్తారు కదా, ఏడు నుంచి వస్తారు. మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇదంతా రాజకీయ పార్టీల్లో మామూలుగా జరిగేదే కాదా? దీన్ని ప్రత్యేకంగా ఇదివరకు ఎంత లేదు, ఇప్పుడు పెరిగింది అది. ఇదివరకు ఎంత డబ్బులు ఎవరు పెట్టుకునేవాళ్ళు, 1 కోటో 2 కోట్లు 3 కోట్లు. ఎంపీగా పోటీ చేసే వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళే, రాజ్యసభకి వెళ్ళే వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళు అయితేనే ఎలిజిబిలిటీ. అంటే అది గత 20 ఏళ్ల నుంచి క్రమక్రమంగా మారుతా వచ్చి ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది, డిజాస్టర్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, అతని పేరేంటి, కోట శ్రీనివాసరావు విజయవాడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు నేను దగ్గర నుండి అబ్జర్వ్ చేశాను. డీగేబుల్ నుంచి నేను చేశాను అప్పుడు కవరేజ్. ఆయన ఎవరు, ఐలాపురం వెంకయ్య ఆయన మీద ప్రత్యర్థి, ఐలాపురం హోటల్ అని. ఆయన 1.5 కోటి ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో, అదే హైయెస్ట్. ఇవాళ రోజున 25 కోట్లు లెక్క అవుతుంది, అప్పుడు 1.5 కోటి అంటే. ఈయన ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా, 22 లక్షలు ఖర్చు పెట్టాడు కోట శ్రీనివాసరావు, గెలిచేశాడు ఈయన.
అది కాన్ఫిడెన్స్ బేసిస్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. ఉమ్, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టారంటే మరి వైసీపీ వాడు కూడా ఖర్చు పెట్టి ఓడిపోయాడు కదా లెక్కనైతే బేసిక్గా. ఉమ్, కానీ ఖర్చు పెట్టకుండా ఉంటే గ్యారంటీ వాడుతున్నారు, అది కూడా సమస్య. ఓకే. ఖర్చు పెట్టకుండా ఉంటే గ్యారంటీగా వాడుతున్నారు. అవును. ఖర్చులు ఎక్కువ పెట్టారని నేను గెలవట్ల. కానీ ఉమ్, ఇవాళ రోజున డబ్బులు ఇవ్వకపోతే, నాకు బాగా గుర్తు, తిరుపతిలో నేను పనిచేసేటప్పుడు ఫోన్ చేసి సార్ మేము బాయ్కాట్ చేసామన్నారు. తిరుపతికి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఉమ్, అక్కడ ఉన్న స్ట్రింగర్ని వెళ్ళమన్నా. వెళ్ళాక తను ఫోన్ చేసి సార్ ఇది వార్త ఎత్తని అవుతారు సార్ అన్నాడు. ఉమ్, ఏందో చెప్పాయా, నువ్వు నవ్వాళ్ళు నవ్వకూడదు, నేను చెప్తాను చెప్పన్నా. ఉమ్, వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఎలక్షన్కి రారంట సార్, ఓటింగ్ వేయరంట, మనల్ని అడుగుతున్నారు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వమని చెప్తున్నారండి అని. అంటే మనం పార్టీల వాళ్ళకి చెప్పి అక్కడ 10,500 ఓట్లు 1000 ఓట్లు ఉన్నాయా, వాళ్ళకి డబ్బులు ఎత్తి వస్తారంట లేకపోతే రారంట అని చెప్పి మనం చెప్పాలట. వాళ్ళు కోరుకుంటుంది అది. ఉమ్, అది. ఉమ్, లైట్ తీసుకోమన్నాం. బాయ్కాట్ స్క్రోలింగ్ కూడా వేయలే నేను, ఎందుకంటే దాన్ని చూసి అక్కడికి ఎవడన్నా వెళ్ళి డబ్బులు ఇస్తాడే నిజంగానే. అంటే అదే కదా. ఇది ఎప్పుడు 2008-9 ఆ టైంలో. ఉమ్, 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 ఇప్పుడు 25. డబ్బులు ఇవ్వకపోతే ఇవాళ కనుక టోటల్గా ఆల్ పార్టీస్ 10 బేసులు కూడా ఇవ్వద్దని చెప్పండి, పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ 50% వస్తాయి. ఛాలెంజ్ ఉమ్, అవును. 50% పోలింగే వస్తుంది. ఉమ్, 50% మంది ఓటేయరు. ఇప్పటికే మామూలుగా 20-30% వేయరు ఓటింగ్. వేయట్లేదు, అందులో రావట్లేదు, 10% బయటికి ఏంటంటే సహజంగా ఒకళ్ళ ఓటే 4-5 చోట్ల ఉండటం ఇట్లాంటిది ఉంటుంది. ఉమ్, ఇంకొక 10-15% నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఉమ్, ఉమ్, 25 అక్కడికి పోతుంది. ఇప్పుడు మనకి 75 ఆ రేంజ్లో వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 50% వేస్తారు. పట్టణ ప్రాంతాల్లో 20-30% కూడా వేయరు ఇది జరిగితే. ఉమ్, ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో బస్తీలో వాళ్ళు వేసేది, మిగతా మధ్యతరగతిలు తక్కువ ఓట్లు వేస్తారు, ధనవంతులు వేసేది అసలు ఉండి సాగుతుంది. పల్లె ప్రాంతాల్లో ఇదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఇంత డబ్బులు పోసాక లిక్కర్ అన్నా అమ్ముకుందాం, లిక్కర్ డబ్బులు సంపాదించుకుందాం. ఉమ్, ఇప్పుడు లిక్కర్ షాపులోని 30 రూపాయలు అడుగుతున్నారు. ప్రభుత్వం 20 రూపాయలు అడిగి ఇది ఇస్తానని, లాభం మిగిల్చుకోవటానికి మార్జిన్ ఇస్తానని 5% చేస్తే వీళ్ళు 30% కమిషన్ అడిగితే ఆయన తెచ్చిస్తాడండి. ఉమ్, వాడికి ఏం పరిష్కారం చూపెట్టారు? ఎక్కువ అమ్ముకో ఎంఆర్పి కంటే. అవును. పట్టుకోకుండా ఎక్సైజ్ వాళ్ళతో మేము మాట్లాడతాం, పోలీసులతో మేము మాట్లాడతాం, మీడియాని మేము కంట్రోల్ చేస్తాం. ఉమ్, ఇది ఒకటి. రెండో కాన్సెప్ట్ ఏమొచ్చింది, అయినా చాలట్ల ఇక్కడ. దాంతో అదేదో గోవా పాండిచ్చేరి నుంచి తెచ్చిన నాన్ పెయిడ్ లెక్కర్ తీసుకొచ్చి అయ్యం ఇస్తున్నారు. దాంతో 10 రూపాయలు 20 రూపాయలు లాభం వస్తుంది బాటిల్కి. అది ఆనట్ల. నెక్స్ట్ దశలో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది, కల్తీ లెక్కర్. ఉమ్, అవును. ప్రాణాంతకం కాని కల్తీ లెక్కర్. దాంట్లో బాధ్యత పాటించారు ఉండేవాళ్ళు, ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రాణాంతకం కాదని తేల్చారు. ఉమ్, కాబట్టి ప్రాణాంతకం కాదు. సరిగ్గా చెప్పాలంటే గ్లూకోజ్ అవసరమైనడికి 16 నీళ్ళు ఇచ్చిన, ఉమ్. గ్లూకోజ్ అవసరమైనడికి 16 నీళ్ళు ఇచ్చిన. లిక్కరే ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు కదా సార్, దాని మీద మళ్ళీ అవును, ఇది హానికరం కాదండి, దీనివల్ల అంత హానికరం కాదు. ఓ రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో దీన్ని సేఫ్ డ్రింకింగ్, సేఫ్ లిక్కర్ అంటారేమో, ఉమ్, అలాంటి పేర్లు ఏమైనా పెడతారేమో భవిష్యత్తులో. ఇంకా అలా అయితే ఇంక ఇదే తయారు చేసి అమ్మడం బెటర్ గా అంతే, పక్కన next. పెట్టేసి. ఉమ్, అదే కదా. ఉమ్, ఉమ్, అది దీంట్లో ఏంటంటే ప్రభుత్వాల పాత్ర ఉందని నేను అనను, నేను నమ్మను కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు చేయాలనుకుంటే శుభ్రంగా మేము కుటీర పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు మీకు మీ గోదావరి జిల్లాలో అదేదో కూల్ డ్రింక్ ఉంటుంది ప్రత్యేకించి అక్కడ, అది ఇంకెక్కడ దొరికి అక్కడే ఉంటుంది. అట్లాగా ఈ ప్రాంతానికి సంబంధించిన లిక్కర్ ఇదే స్పెషల్ అని ఉమ్. ఆ కంపెనీలు ప్రోత్సహించారనుకోండి, ఆ కంపెనీల నుంచి డబ్బులు తినచ్చు కదా. కానీ రాజకీయంగా వాడేసుకుని ఒకళ్ళ మీద ఒకటి బురద జల్లుకోవడం వరకు వాడుతున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా సిట్టేసి మళ్ళీ ఇప్పుడు దాని మీద లోతుగా విచారణ చేసి అందులో అసలు పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరు ఇవన్నీ బయటికి తీయాలనుకోవడం మళ్ళీ కొన్ని రోజులు నడిపే ఉద్దేశమా, లేదంటే అందులో ఏమైనా నిజానిజాలు తీసే కార్యక్రమం? మీకు పాత రోజుల్లో లెక్కలు ఉంటాయి. ఫస్ట్లో లెక్కలు చెప్పేటప్పుడు 23లో నుంచి 45 తీసేయి అంటే ఎట్ట తెస్తారు అంటాం మనం. అప్పు తెచ్చుకోరా అంటారు, అప్పు తెచ్చుకోరా అంటారు. అట్లాగే ఇక్కడ అప్పు తెచ్చుకుంటారు అన్నమాట వీళ్ళు. సిట్ అంటే అప్పు తెస్తుంది కవరేజ్. సిట్ మీన్స్ డైవర్షన్ అని అర్థం. సిట్ అంటే సపరేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటారు, కానీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ట్రాన్స్ఫర్ అనమాట అది.
అవును. వేరే వాళ్ళ వైపుకి తోసేసేది, లేదా సిట్ ఆ కేసుని కూర్చోబెట్టేది. తిరుపతి సిట్ అవును. ఏం తేల్చింది? అవును. దెర్ ఈజ్ నో క్రిమినల్ నెగ్లిజెన్సీ, దెర్ ఈజ్ నో ఇది యాక్షన్. లడ్డూదా? దాని పేరు ఏంటది? తొక్కిసలాట. తొక్కేసలాట. ఓ ట్రాన్స్ఫర్ అవును. చేస్తే అయిపోయింది. అవును. ఏదైనా సరే ఎంత పెద్ద ఇష్యూనైనా డైవర్ట్ చేయాలి అంటే మేము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. సిట్ దాంట్లో అంత పెద్ద ఆఫీసర్, ఇంత పెద్ద ఆఫీసర్ అని రాస్తాం. ఫైనల్గా సీన్ కట్ చేస్తే పడుకోబెట్టడానికి వ్యవహారం అయ్యి సరదాగా జరుగుతుంటాయి. డైవర్షనల్ తప్పదు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోక తప్పదు అది. అవును సార్, ఇక్కడ కీలకమైన అంశం ఈ వారంలో ఒక రకంగా ఓకే, మొదటి నుంచి కొలుకుపూడి శ్రీనివాస్ అంటే ఒక వివాదాస్పద ఎమ్మెల్యే అనే ముద్ర అయితే పడిపోయింది. ఆయన నిజాయితీగా ఉండడం వల్ల పడిందో, లేదంటే ఆయన నిజంగా వివాదాలకి సిద్ధం అవుతున్నారు ఏంటనేది. కానీ ఇప్పుడు తాజాగా ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్లు కానీ, లేదంటే తమ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ మీద చేసిన ఆరోపణలు కానీ, ఇందాక మీరు అన్నట్టు 5 కోట్లు ఇచ్చాం ఇవన్నీ, ఇది అంటే అసలు దాని వెనక ఏదైనా ఒక వ్యూహం కానీ, ఒక కుట్రకోణం కానీ ఏదైనా ఉందా? లేదంటే కొలుకుపూడి శ్రీనివాస్ ఒక బోళాతనంగా ముందుకెళ్ళిపోయి రాజకీయాలు చేయడం, రాక లేనిపోని వివాదాలు తీసుకొచ్చి టీడీపీనే ఇరుకుని పెడుతున్నారా? ఎలా చూడాలి అసలు? ఇది ఎట్లా ఉంటుందంటే, రాజకీయాలు బాగా డీప్గా అబ్జర్వ్ చేసి జర్నలిస్టులకి తెలుస్తుంటుంది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో రెచ్చగొట్టే శక్తులు కొన్ని ఉంటాయి. అంటే ఈ ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఉద్యోగరీత్యా చాలా చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. వెళ్ళినప్పుడు లేదా కొత్త వేరే కంపెనీలో వెళ్ళినప్పుడు తొలినాళ్లలో నా దగ్గరకు వచ్చినోడు నాకు క్లోజ్ అవుతాడు సహజంగా. ఈ నా దగ్గరకు వచ్చినోడు క్లోజ్ అయినప్పుడు మిగతా వాళ్ళు నన్ను శత్రువుగా చూడడం భావిస్తారు. సుదీర్ఘ నా జర్నలిజం కెరీర్లో నేను గమనించింది అది. మిగతా వాళ్ళు శత్రువులుగా చూడడం ప్రారంభిస్తారు మనల్ని. దాన్ని మళ్ళీ సరి చేసుకోవడం కొంత టైం తీసుకుంటుంది. అలా కాకుండా నేను దీన్ని ఎంకరేజ్ చేశాను అనుకోండి, నేను ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తాను, అవతల గ్రూప్తో శత్రుత్వం పెట్టుకుంటా. నేను ఈ వ్యవస్థని జీర్ణించేసుకోవడం వల్ల ఎక్కడికక్కడ కట్ చేసేవాడిని. దాంట్లో నేను అట్లా గ్రూపులు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటంటే, తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్ లోకల్ కాదు అతను. అంతకుముందు నల్లగట్ల స్వామిదాస, ఇంకొకళ్ళ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కాకుండా ఈసారి కొలికిపూడికి ఇచ్చారు సీటు. లోకల్ వాళ్ళు ఆశించారు సీటు, వాళ్ళకి రాలా. అక్కడ కొలికిపూడి కొత్త మనిషి, ఇతన్ని తమ పైన నాయకుడుగా యాక్సెప్ట్ చేయట్లే, వాళ్ళు చేయలేకపోతున్నారు. అలా చెయ్యలేని వాళ్ళు ఎంపీ దగ్గరికి పోయి, విచిత్రం ఏంటంటే ఆయన కొత్తోడే కదా, మరి ఆయన దగ్గరికి పోయి ఇదిగో ఈడొచ్చి మా నెత్తినెక్కేస్తున్నాడండి అని చెప్తారు బేసిక్. అతను కూడా ఏమి నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకో అని చెప్పరు. కానీ అతనేం తప్పు చేయలేయా, మన క్యాండిడేటే కదా, తెలుగుదేశం క్యాండిడేటే కదా, ఏం ప్రాబ్లం ఉండదులే అంటారు. వీళ్ళు ఇక్కడ ఏంటి, పెత్తనం చేయాలని చూస్తారు. ఎమ్మెల్యే కంటే కూడా తమ పెత్తనం చేయాలి. దాన్ని ఆయన ఎంకరేజ్ చేయాలి. కొత్తోడు కదా నువ్వు, నా మాట వినాలనే ఇది ఉంటుంది. రాజకీయాలంటే దేని గురించి చేస్తారండి? కోటీశ్వరుడు కూడా ఎందుకు రాజకీయాల్లో చేస్తారు చెప్పండి? సింపుల్ లాజిక్, అధికార ఆధిపత్య ధోరణి. నేను చెప్తే పని జరిగిపోవాలి. ఎమ్మెల్యే అదే కోరుకుంటాడు, ఆ పార్టీ తరపు నాయకుడు అదే కోరుకుంటాడు. ఆ పార్టీ నాయకుడికి ఇప్పుడు పని ఆగిపోతుంది. ఎమ్మెల్యే చెప్తే పని చేస్తామని అధికారులు చెప్తారు. మరి ఎమ్మెల్యే చెప్తే పని చేస్తామన్నప్పుడు ఫైనల్ ఏం చేయాలా? వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎంపీతో చెప్పిస్తాం, ఎమ్మెల్యే కంటే ఎంపీ గొప్పడు కదా అని వీళ్ళు ఎంపీకి సార్ ఆయన అక్కడ ఏదో అంటే ఇతని మీద నెగిటివ్ చెప్తారు. అక్కడ చెప్పి వాళ్ళు ఏదో పని చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు ఎమ్మెల్యే కోపం వస్తుంది, తిడతాడు. ఈ తిట్టింది రికార్డు చేసి ఎమ్మెల్యేకి తెలుస్తారు, ఎంపీకి. వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడతారు. అమ్మాయి ఎవరు, విడుదల రజని లావు శ్రీకృష్ణదేవరాయలు గొడవలైంది ఇంతకుముందు. కేసినేని నానికి అప్పుడు దేవినేని ఉమా గొడవలేంటి. ఈ గ్రూపుల మెయింటెనెన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాన్ని కట్ చేయడు. ఎందుకంటే గ్రూపులు కట్ చేస్తే, నేను ఒక మహానాయకుడు ఒక ఆయన్ని రౌడీజం చేసే నాయకుడిని, మీరు రౌడీజం ఎందుకు సార్, జనాలు పొట్టగొట్టడం కాకపోతే మీకు ఎట్టగబోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా, రౌడీజం వదిలేయచ్చు కదా అంటే ఆయన చెప్పిన మాట అనమాట.
దీనివల్ల మాకు ఒరిగిసి వచ్చేది ఏం లేదు, నా పేరు చెప్పుకున్నాడు అక్కడ ఓ దందా చేస్తాడు, వాడు 10 లక్షలు సంపాదించుకుని ఇంట్లో 50,000 ఇచ్చిపోతాడు. కానీ నేను రోడ్డు మీదకి వెళ్ళగానే నా వెనకాల వెళ్తున్నానని మా వాళ్ళు ఫోన్ చేయగానే 10 కార్లు వేసుకుని వచ్చి వెనకాల నుంచి ఉంటాడు. ఈ 10 కార్లు లేకపోతే నన్ను పట్టించుకోడు పబ్లిక్. ఇలాగ నా దగ్గర వెనకాల తిరిగే దందాలు చేసుకునే 100 మంది 100 పదులు తెస్తే 1000 కార్లు నా వెనకాల కనబడుతుంది. నేను అప్పుడు అక్కడ లీడర్గా కనబడుతున్నాను. అదే సుబ్బరాజు లాగా, అప్పుడు సుబ్బరాజు గారిని ఎమ్మెల్యే ఉండేవాడు అనమాట, బండి వేసుకుని వెళ్తే జనాలకు ఆనరు జనం. ఇది మన ఏరియా మెంటాలిటీ. ఇది ఒక ఎమ్మెల్యే గారు చెప్పింది, సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసిన ఆయన నాతో. వీళ్ళకి అదే సమస్య, వెనకాల 10 మంది కనబడాలి. ఒక ఎంపీ గారు నాలాగా క్యాబిన్లో ఆరాంగా కూర్చుని వీడియోలు రాసుకుంటూ స్టోరీలు రాసుకుంటుంటే ఎక్కుతుందా? ఉండదు. ఇప్పుడు అక్కడ కేసినేని చిన్ని దాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు నిన్న జరిగింది కూడా నాకు ఉన్న సమాచారం ఏంటంటే తిరువూరు టూర్ పెట్టుకున్నాడు అటు చిన్ని. తిరువూరు టూరు ఎవరు ప్రిపేర్ చేయాలి? లోకల్ ఎమ్మెల్యే ప్రిపేర్ చేయాలి. లోకల్ ఎమ్మెల్యేని తొక్కాలని ప్రయత్నించేటటువంటి టీడీపీ నాయకులు పెట్టారు ప్రోగ్రాం. దానికి కేసినేని చిన్ని వస్తున్నాడు. వచ్చేటప్పుడు సార్ ఏమండి మీ దగ్గరికి వస్తున్నానండి నేను, వాళ్ళు ఎవరో ప్రోగ్రాం పెట్టారు మన కార్యకర్తలే అన్నాడు అనుకోండి, నన్ను పిలవలేదండి నేను చెప్తే నువ్వు పిలవే ఆయన కూడా అని చెప్పాలి చిన్ని. లేదా తనని పిలిచినప్పుడు లోకల్ ఎమ్మెల్యేని పిలిచావా లేదా, ఆయన కూడా పిలవాలి, కంపల్సరీగా నేను అటెండ్ అవుతానని చెప్పాలి. అది చెయ్యకుండా ఈ కొలికపూడి ఇంటి వెనకాలేనట ఆ ప్రోగ్రాం, ఇంటి వెనకాలేనట కావాలని పెట్టింది. డీజే గీజే కూడా పెట్టారట. దానికి ఈయన వస్తున్నాడు అంటే కొలికపూడి కావాలని కవ్వించారు. కవ్విస్తే కొలికపూడికి అక్కడ కాలింది. కాలి ఏంటిది అని అడిగితే రెక్లెస్ వచ్చింది సమాధానం. అదే అంటే మేము ఖర్చులు పెట్టాం ఇట్టంటే మాటలు వచ్చింది. అందుకే తనెంత ఇచ్చింది అవన్నీ లెక్కలు పెట్టుకొచ్చింది. ఇక్కడ కొలికిపూడిని వివాదాస్పద ఎమ్మెల్యే అని ప్రచారం చేస్తున్నాడు. ఏం వివాదం చేశాడు ఆయన? వివాదం అంటే ఏంటి? బెల్ట్ షాపులు తీసేయమని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇస్తే వివాదం కదా. బెల్ట్ షాపులు పెట్టినటువంటి వాడి మీద పీడీ యాక్ట్ పెట్టమన్నటువంటి చంద్రబాబు గారి వివాదాస్పదం అని రాస్తున్నారా? వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చారని లేదు కదా. అది అమలు చేస్తున్నాడు, వివాదాస్పదుడు ఎట్ అవుతాడు? నాకు అర్థం కాలే. చంద్రబాబు గారి స్టేట్మెంట్ అమలు చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో వివాదాస్పద ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు? చెయ్యకపోతే వివాదాస్పదుడే, చేస్తే వివాదాస్పదుడా? ఇసుక అక్రమణ జరగడానికి వీల్లేదు, వేరే రాష్ట్రాలకు పోవడానికి వీల్లేదు, తమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చోట్లన గ్రోత్ కోసం ఇవి వాడాలి, బిల్డింగ్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి. ఇది బాబు గారి ఫార్ములా, అంతే కదా. ఇతర రాష్ట్రాలకు ఇసుక పట్టుకుపోతుంటే ఆపండి అని ఆయనే చెప్పారు బాబు గారు, దాన్ని ఆపాడు ఆయన. వివాదాస్పదం అది. ఆపితే హీరో, నువ్వు హీరోని జీరోని చేస్తున్నావు, హీరోని వెళ్ళని చేస్తున్నారు వీళ్ళు మీడియా ద్వారా. అంటే ఇప్పుడు కల్తీ లెక్కర అమ్ముకునేవాడు, బెల్ట్ షాపులు పెట్టినోడు, పర్మిట్ రూములు పెట్టినోడు, సెటిల్మెంట్లు చేసేవాడు, గోండాగిరి చేసేవాడు, తప్పుడు పనులు చేసేవాడు, మైనింగులు చేసేవాడు, ఇలాంటి వాళ్ళందరూనేమో సరైన నాయకులా? అదేంటి అని అడిగే ప్రజాప్రతినిధి అన్యాయమైనోడా? ఏంది వివాదాస్పదుడా? అది చేయించేవాడు రైటా? లేదా అట్లా చేసేవాడని ప్రోత్సహించేవాడు సరైన నాయకుడా? ఎక్కడికి వెళ్తుందో చూడండి విచిత్రం. అంటే మొదటి నుంచి సార్ ఎవరో ఒక మహిళకు సంబంధించి ఆరోపణలు ఈయన ఏదో చేశారని అప్పట్లో ఆయన కూర్చొని దీక్షలు కూడా చేశాడు. తర్వాత మీరు అన్నట్టు ఇసుక, తర్వాత ఈ బెల్ట్ షాపులు, ఇప్పుడేమో ఇది వరుసగా. దీంతో మధ్యలో 1-2 సార్లు క్రమశిక్షణ సంఘం ముందుకు కూడా ఆయన పిలిచారు. దీంతో ఓవరాల్గా ఆయన మీద ముద్ర పడిపోయింది. కాకపోతే ఇదంతా అంటే 3 అంశాలు ఇక్కడ. ఒకటి అనుభవం, రెండోది స్థానికత, ఇక మూడోది ఇంకా సామాజిక వర్గం. ఈ విషయాల్లో డామినేట్ చేస్తున్నారా? ఆ డామినేషన్ ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందా? సింపుల్ లాజిక్ అండి. బేసిక్గా నిజాయితీగా ఉండాలా వద్దా? కొత్తగా పోలీస్ కానిస్టేబుల్కి వెళ్ళినోడికి ఆ నిజాయితీ విలువ ఏంటో తెలుస్తుంది. కొన్నేళ్ళు పోయిన తర్వాత ఈ ఒత్తిళ్ళన్నీ లొంగిపోయి అలవాటు పడిపోతాడు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హానెస్ట్, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ హానెస్ట్. ఒకప్పుడు తెలుగుదేశం నాయకులు అంటే హానెస్ట్, నిజాయితీకి మారిపోయారు. వాళ్ళ ఆస్తుల నుంచి రూపాయి తీసుకొచ్చి వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళు. చంద్రబాబు గారు నా దగ్గర డబ్బులు లేవాయా, ప్రభుత్వం దగ్గర ఫండింగ్,
నేను 10 కోట్లు ఇవ్వగలనంటే మేము 2 కోట్లు మేము వేస్తాం సార్ అని అడిగినటువంటి వాళ్ళు. ఇవాళ అట్లాగే ఎవరున్నారండి? పేరు పెట్టి ఒక్క నాయకుడిని చెప్పమనండి. వీళ్ళందరూ చేసి నేను ప్రత్యక్షంగా చూసా. గద్దె రామ్మోహన్ రావు, వడ్డే శోభనాథరావు, వీళ్ళందరూ కూడా ఓ రూపాయి వాళ్ళ జేబులోంచి ఖర్చు అయినా పెట్టి తొందరగా చేయించేవాళ్ళు పనులు. అంటే అప్పట్లో పిలిచి ఇచ్చేవారంటే టికెట్లు, మరి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు. మరి అదే అంటోంది. అంటే లోపం ఎక్కడ ఉంది? డబ్బులు పంచేవాడే కావాలి ఇక్కడ. అదే కదా, ఇది కూడా సమస్య ఉంది కదా. కాబట్టి డబ్బులు తీసుకునే ఓటరు తప్పే, డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకుంటున్న వాళ్ళది తప్పే, దానికోసం అక్రమ మార్గాలు చేస్తున్నది తప్పే, ఇదంతా చూస్తూ ఉండే ఉద్యోగులు తప్పే. తెలా పాపం తలా పిడికాడు. దాంట్లో పాపం అతను ఒక్కని ఎందుకు తిట్టాలా? కొలికిపోయింది. అధిష్టానం దృష్టిలో పార్టీ లైన్ దాటినట్ట దీని మీద కూడా ఏమన్నా వివరణ అడుగుతారా? చర్యలు ఏమైనా ఉంటాయా? అడుగుతారు. మేబీ ఇప్పటికే అతన్ని నెగిటివ్గా చిత్రీకరించడం ప్రారంభించారు కొలికిపోయిని. బట్ కెలుక్కోకుండా ఉంటే మంచిది నన్ను అడిగితే. అతన్ని గనక ఏదన్నా చర్య తీసుకుంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. ఏం చేయగలరు? సస్పెండ్ చేయగలుగుతారు, అంతే కదా. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే తెలుగుదేశానికి రఘురామకృష్ణరాజు అవుతాడు, అంతే కదా. జాగ్రత్తగా. ఎందుకంటే నోరు ఉన్నాడు, అందులో సబ్జెక్ట్ ఉన్నాడు, పాయింట్ జాగ్రత్తగా. రఘురామకృష్ణరాజు అయినా ఈయనకైనా వాక్చాతుర్యం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అవును అవును సార్. మరొక కీలకమైన అంశం రెండు. ఒకటి ఏంటంటే ఉద్యోగుల విషయంలో డిఏకి సంబంధించి, రెండోది పిహెచ్సి డాక్టర్ల విషయంలో ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తున్నారు. కొంతమంది సమ్మె విరమించడానికి సిద్ధమవుతున్నారని, కొంతమంది ఏమో లేదు మాకు డిమాండ్లు అనుకున్నవి ఇంకా పూర్తిగా చర్చలు సఫలం కాలేదు అనేది. ఆ ప్రతిష్టంభన అయితే అలాగే కొనసాగుతుంది. అంటే వీళ్ళని పట్టించుకోదా ఇక ప్రభుత్వం? ఓకే, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అయితే వాళ్ళ పర్యటనలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తున్నారు. అదైతే పత్రికల్లో అయితే వీళ్ళు ఎలాగ రాయట్లేదు. ఒక హైడ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా, ఇంకా వాళ్ళది ఒక అరణ్య రోదన కానీ అలా కొనసాగుతుంది? మా ఓటుని ప్రభావితం చేసే అంశం ఏం కాదు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, అప్పుడు రాజెవడో రెడ్డెవడో అనేటటువంటి ప్రభుత్వపు ఆలోచన ధోరణిగా ఉంది. ఇప్పుడు 1.5 అయింది, ఇంకా 3.5 ఏళ్ళు. చివరి 6 నెలల్లో ఇవన్నీ పరిష్కరించే విధంగా కొంచెం అడుగులేస్తారు. ఈ లోపుగా ఎవడిష్టం. ఇప్పుడు పీపీపీ ధైర్యం చేసిన ఇవన్నీ అంతే. ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా ఇష్టం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, మేధావి మీడియా, ఇంతమంది మన చేతిలో ఉన్నారు. 90% సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నెట్వర్క్ అంతా మన చేతిలో ఉంది. దెన్ మనం ఏ నేరేటివ్ క్రియేట్ చేస్తే అదే నేరేటివ్ థింకింగ్ నడుస్తుంది. ఇది ధైర్యం. ఇప్పుడు పీజీ అదే వాళ్ళ పేరేంటి, పిహెచ్సి డాక్టర్లు ఉన్నారండి. వాళ్ళు జెన్యూన్ ఇష్యూ ఏంటంటే ఇదివరకు 30% వచ్చేది వాళ్ళకి. అంటే ఎంబీబీఎస్ చేసి ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు పీజీ కోటాలో 30%, 30 సీట్లు వచ్చాయి అనుకోండి 100కి. ఇప్పుడు అది 15కి తగ్గించారు. ఎవడు తగ్గించమన్నాడు? ఎందుకు తగ్గించారు? అది వాళ్ళు కష్టపడుతున్నారా లేదా? పల్లె ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు వాళ్ళు అది పెంచమంటే మధ్య మార్గ పరిష్కారం ఏమంటారు? 20% పెంచుతాం, అది కూడా ఈ ఒక్క బ్యాచ్కి అంటారు. ఒక్క బ్యాచ్లో అందరూ జాయిన్ అయిపోతారా? లేదు కదా. వీళ్ళు దాదాపు 2000 ఏమన్నారు. 2000 మంది ఒకేసారి అయిపోదుగా. ఇప్పుడు వచ్చిన సీట్లు, ఇప్పుడు పీజీ సీట్లు 100 200 ఉన్నాయనుకోండి, ఒక 500 ఉన్నాయనుకోండి, 500 30% అంటే 150 కుదురుతాయి. వీళ్ళు ఇప్పుడున్న పీజీ ఈ డాక్టర్లు అందరూ పూర్తి అవడానికి కనీసం 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. 30% కోట వస్తాయి. అదే 15% కోట వస్తే ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. వీళ్ళు నష్టపోయినట్టే కదా. కాబట్టి వాళ్ళు తెగించి పోరాడుతున్నారు. మధ్యలో డ్రాప్ అయితే ఊరుకోరు. ఈ 15 నుంచి 20కి ప్రభుత్వం వచ్చింది, పెంచుతున్నాం, కానీ ఈ ఒక్క ఏడాదికి అంటుంది. తర్వాత అంటే మీకు అనవసరం అది అంటుంది, పెడసరంగా మాట్లాడుతుంది. అట్లాగే ఆరోగ్యశ్రీ ఇప్పుడు 500 కోట్లు రిలీజ్ చేస్తాం, 250 ఇప్పుడు చేస్తాం, ఇంకో 250 ఇంకో నెలలోనో ఏమో చేస్తాం. ఇవ్వాల్సిన బకాయి ఎంత? 3000 కోట్లు. 3000 కోట్లు నెలకు వచ్చేటప్పటికి కనీసం 200 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 300 కోట్లు దగ్గరగా అవసరం అవుతుంది సగటున లెక్కేస్తే నెలకి. ఇప్పుడు నువ్వు ఇది ఇస్తే 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ 2-3 నెలల పెండింగ్ పడిపోతుంది కదా. అవును, ఏమిటి పరిష్కారం? రెండో దాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఇంత టెన్షన్ పడి ఉద్యమం చేస్తున్నారంటే, రేపు ఇన్సూరెన్స్ సిస్టంలోకి వెళ్ళిపోతానంటున్నావు, అప్పుడు ఈ డబ్బులు ఎవడిస్తాడు?
ఎవడు పట్టించుకుంటాడు? ఈ బకాయిలు ఇలా ఉండిపోతాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఇది అక్కడ ప్రధానమైన అంశం. అంటే ఇవి ఒక కొలిక్కిరాని సమస్యలుగానే ఉండిపోతాయి ఎన్నాళ్ళైనా. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ట్రై చేస్తే విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. ఇది పెద్ద కష్టమైనవి కాదు. కాకపోతే కమిట్మెంట్ లెవెల్స్ ఉండాలంటే ఇది పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉండాలి. అంటే కమిట్మెంట్ ఉండాలా, నిధులు ఉండాలా సార్? నిధులకి అప్పులు చేయలేమా? మనం చేయట్లేదా? అంటే నిధులు ఉంటే పీపీపీ విధానంలో ప్రైవేట్ కాలేజీలు అదే అనేది అది మనకి ఇష్టం లేదు, మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి అంతే. మరి అమరావతి ఆపట్లేదు కదా మనమేమి. లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు ఇప్పుడే మనమే చెప్పాం కదా, రైతులకి అదేదో వందనం ఇచ్చాం, లేకపోతే స్టూడెంట్స్కి అది ఇచ్చాం, తల్లికి వందనం, రైతులకి అన్నదాత సుఖీభావ అన్నం, బస్సులో ఫ్రీ ఇచ్చామని మనమే చెబుతున్నాంగా. మరి వాటన్నిటికి నిధులు ఉన్నాయి కదా, దీనికి ఏం బాధ? ఇంకోటి ఒక ఈవెంట్ పెడితే మినిమం 10 కోట్ల నుంచి మాక్సిమం 30-50 కోట్ల రూపాయల దాకా అవుతుంది ఖర్చు. నెలకి కనీసం 10 ఈవెంట్లు పెడుతున్నారు. 10 ఈవెంట్లు ఎందుకంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఏదో జరుగుతోంది అనేటటువంటిది. ఆ డబ్బులన్నీ మరి ఏమవుతున్నాయి? దాంతో ఏమైనా వచ్చేస్తుందా? ఇప్పుడు ఇవాళ గుండె నొప్పి వచ్చినటువంటి వాడు బాగుపడతాడా ఆ ఈవెంట్ జరిగితే? లేదు ఇవాళ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రోడ్డు మీద ఉన్నటువంటి వాడు ఆరోగ్యానికి ఎవడు జవాబుదారి? ఇక్కడికి ఎగిరి గద్దులేస్తే అయిపోద్దా? అదే కదా, అది కదా ఆలోచించాల్సింది. హ్యూమన్ టచ్ ఉండాలి ఇట్లాంటి ఇష్యూస్ పరిష్కారం. హ్యూమన్ టచ్ లోపించింది ఇక్కడంతే. అందుకని వీళ్ళు ఇంకెన్ని రోజులు సమ్మె చేసి ఇంకా చేసుకోవాల్సిందే తప్ప సమ్మె విరమింపు చేసే ప్రయత్నం అయితే ఇంతకుముందు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి వాళ్ళని లేపేవారు వెళ్ళి. ఇప్పుడు ఆ ప్రయత్నాలు అయితే పేపర్లలో వార్తలే వేయట్లేదు కదండి, సాక్షి వాడేసుకుంటున్నాడు అంతే, అంత మించేయలేదు. ఇదివరకు ఈనాడు జ్యోతి అన్ని రాసేవాళ్ళు, అందరు డిబేట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి తిరిగి ఉద్యోగ సమస్య, పైగా ఎదురుగా వాళ్ళది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇప్పుడు నాకు అనిపించింది ఎవడు పట్టించుకుంటాడులే అనుకున్నా. మనకి ఇప్పుడు మన దగ్గరికి ఇదిగోండి ఇట్లా మా యాజిటేషన్ ఎవడు పట్టించుకోవట్లేదండి అంటే మనమే ఫోకస్ చేసాం కొన్ని. కాబట్టి ఇప్పుడు మనకి డబ్బులు కమ్ముడిపోతాం మనం, అది బిగిన్ చేస్తాం. ఇది ఒక సాయం నడుస్తుంది. అంటే ఎవడి గొంతుని కూడా ఇప్పుడు వినిపించకూడదు. ఈవెన్ ఇదివరకు సచివాలయ ఉద్యోగులు మనమే రైట్ చేసాం, ఏది జగన్ ఉన్నప్పుడు కూడా వాలంటీర్ల సమస్య మనమే రైట్ చేసాం, ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఎల్ గురించి మనమే రైట్ చేసాం, 27% 23% తగ్గించడం తప్పని మాట్లాడింది మనమే, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమని అంటం ఏంటి తప్పు అన్నది మాట్లాడింది మనమే. ఆ రోజున మనం మాట్లాడాం. ఎప్పుడైనా సమస్యలో నిజాయితీతో మాట్లాడాలి మనం, అబద్ధాలతో అడ్డదిడ్డంగా మాట్లాడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి లొంగిపోనక్కర్లేదు, ఎవరికి దాసోహం చేయనక్కర్లేదు. అది లేదు ఇప్పుడు మీడియాకి, అదే వీళ్ళ ప్రాబ్లం. నాకు ఎప్పుడు 10 రోజుల తర్వాతన ఎవడు పట్టించుకోపోవడం ఏంటి, కనీసం సిటీ ఎడిషన్లో కూడా వార్తలు రావట్లేదు, అది విశేషం. అదే కదా. అవును. సరే ఈసారి రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న వ్యాఖ్యలు లేదంటే ఆయన కౌంటర్, వాస్తవానికి ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి హోదా మారిన ఆ రాజకీయ నాయకుడు ప్రవర్తన అయితే అలాగే ఉంటుంది అని ఏమన్నా నిరూపిస్తున్నారా? మన పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడిన తాజాగా జగన్ గారి గురించి కూడా నేను ఏదో అన్నారంట, మీకు ఇంకొక 3.5 ఏళ్ళు ఆగండి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా వస్తుంది అనేది. అంటే అందులో కూడా మరి సీట్లు పెరుగుతాయి జగన్ కని చెప్తున్నారా, లేదంటే ఆయన యాంగిల్లో మీరు ఇంకా అధికారంలోకి రాదని చెప్తున్నారు? కాకపోతే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ప్రతి దాని మీద ఇలా రియాక్ట్ అవ్వడం, ఇలా కౌంటర్లు ఇవ్వడం ఎలా చూడాలి? ఇద్దరు అట్లాగే ఉన్నారు. వీళ్ళు కాస్త నేర్చుకోవాల్సింది లోక్సభ స్పీకర్లను చూసి. లోక్సభ స్పీకర్ ఇదివరకు మన రాజ్యసభ చైర్మన్ కూడా తప్పట్టాం మనం కూడా దానికండి, ఎందుకంటే ఆయన రాజకీయాలు మాట్లాడడం మిగిలి చేశాడు. ఇప్పుడు రాజ్యసభ చైర్పర్సన్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఏమైనా మాట్లాడుతున్నారా? వెంకయ్యనాయుడు గారిని చూసిన జ్ఞానోదయం అవ్వాలి కదా. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు పవర్లో ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడారు, పొజిషన్ దిగిపోయాక మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ ఆ సంస్కారం మనకు ఉండాలా. రెండవది ఏంటంటే ఆ రాజ్యాంగబద్ధ పదవి స్పీకరు డిప్యూటీ స్పీకర్ జాగ్రత్తగా ఉండాలి అవి. కాకపోతే వీళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటారు, రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పొజిషన్ అంటారు. ఇట్లాంటి వాడు మంత్రిగా పనికి వస్తాడు, లేదంటే ఏదో సంస్కరణలకు పనికి వస్తాడు, కానీ నోరు మూసేసుకుని కూర్చునే క్యారెక్టర్ కాదు అది. అట్లాంటి వాడిని తీసుకెళ్ళి బలవంతపు పెళ్ళి అనమాట ఇది. అంటే ఇద్దరు అలాంటి వాళ్ళే, ఇద్దరికి కూడా నోరున్నటువంటి వాళ్ళకి ఏ మంత్రి పదవి ఇస్తే గనక ఇద్దరు అవతల వాళ్ళతో ఆడుకుంటారు. ఇప్పుడు లేకపోయేటప్పటికి వాళ్ళ పదవికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధ అంశాలకు దూరంగా వెళ్తున్నారు అనమాట అంతే.
అంటే వాళ్ళ నోటికి తాళాలు వేయడం అయితే సాధ్యం కాదని చెప్పుకుంటున్నారు. అంతే అంతే అంతే. కానీ రాజకీయ జోక్యం అనే పదం పదే పదే వినిపించడం, అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన పరిధి దాటి, ఆయన శాఖలు దాటి ఆయన జోక్యం చేసుకోవడం అనేది కూడా ఇక్కడ ఎందుకు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా లిమిట్స్ ఏమన్నా ఉండాలా? ఆయన అది దాటకుండా ఏమన్నా ఉండాలా? ఎవరంత ధైర్యంగా కూడా చెప్పట్లేదు. ఈయన కూడా నవ్వుతా చెప్పినట్టు చెప్పుకొచ్చారు, లేదా సపోర్టింగ్గా చెప్తున్నట్టుగా ఆయన వైఖరి చెప్పుకొచ్చారు. ఒకటి, ఈ దఫా అనిత గారు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించారు. టీడీపీ కూడా చాలా సైలెంట్ అయింది, ఎవ్వరు మాట్లాడారు. లాస్ట్ ట్రిప్ అయితే పవన్ కళ్యాణ్ హోంమంత్రి శాఖ గురించి అనగానే రచ్చరచ్చ చేశారు. ఈసారి తెలుగుదేశం సోషల్ మీడియా కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించింది. ఎక్కడ వాళ్ళు నాయకులు విదేశాల్లో ఉన్నా కూడా ఎక్కడ ట్రోల్ చేయలే జగన్, ఇదే పవన్ని కరెక్ట్ గానే మాట్లాడారు, సైలెంట్గా ఉన్నారు. ఈయన అనవసరంగా దానికి కెలక్కుండా ఉండాల్సింది, కెలికాడు. తర్వాత పవన్ ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేశారు, రఘురామన్. దాంతో వివరాలు అంతే. బేసిక్ గా అయితే గనక ఆయన నివేదిక అడగడం వలన ఏం నష్టం లేదు. లేదు నువ్వు వీళ్ళ చర్య తీసుకో అని చెప్పినప్పుడు అది కూడా మంత్రికి చెప్పడంలో తప్పేం లేదు. ఇలా నేను చెప్పానని చెప్పడంలో కూడా తప్పేం లేదు. కాకపోతే యాజ్ ఫర్ ఒకే క్యాబినెట్ లో ఉండి ఈయన వేరే పార్టీ కాకుండా ఆ స్థాయి లేకపోయి ఉంటే గనక, లైక్ ఇప్పుడు ఇదివరకు ఆయన పేరేంటి, చినరాజప్ప, తర్వాత అప్పుడు కేఈ కృష్ణమూర్తి ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుసు మనకి, మంత్రులు, హోంమంత్రులు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ, వీళ్ళంతా వాళ్ళకి అంత సీన్ లేదు. ఎందుకు? వాళ్ళు అదే పార్టీలో ఆయన ఇచ్చిన పదవుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన పదవులు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు. ఈయనట్ట కాదు, అధికారంలోకి పార్టీని, కూటమిని తీసుకొచ్చే దాంట్లో భాగస్వామి కాబట్టి ఎక్కువ రైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. కూటమి పాలన ఇప్పుడు నడుస్తుంది, తెలుగుదేశం పాలన కాదు అనేది నిరూపించుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు. సార్, ఫైనల్ గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీత గారు చేస్తున్న, అంటే ఆమె న్యాయం కోసం, ఆమె చెబుతున్న మాటలు, న్యాయం కోసం చేస్తున్న అలుపెరగని పోరాటం, దాని వెనక రాజకీయ కుట్ర కోణాలు ఎక్కువ కనిపిస్తున్నాయా, లేదంటే ఆమె నిజాయితీగానే ఈ కేసుని, అంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయించాలి అని కోరాలి అని చెప్పడం, సిబిఐని ఆదేశించాలి అని చెప్పడం, ఇది ఇంకా ముగిసిపోయే అధ్యాయం అనుకున్న టైంలో మళ్ళీ కేసుని పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఎలా చూడాలి? చూద్దాం, అయిపోయింది దాని కథ అయితే ఆ ఇష్యూకి సంబంధించి. ఇక ఒరిజినల్ రెగ్యులర్ ఇప్పుడు ఆవిడ ఎంత లేట్ చేస్తే, ఎంతగా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ నడిస్తే అంతగా దీని మీదన సాగతీత ఉంటుంది. లేకపోతే ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభమైపోవాలి కోర్టులో, అంటే రోజువారీను, వారం పిలిచిను దీని మీద ఆర్గ్యుమెంట్స్, అటు వివేకానంద రెడ్డి అనుకూలంగా ఆర్గ్యుమెంట్స్ ప్రభుత్వం తరపున, అటు వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ సాక్షుల తరపున, ఇదే నిందితుల తరపున, ఇవన్నీ ప్రారంభం అయిపోతే 2-3 ఏళ్లలో కేసు సాల్వ్ అయిపోతుంది. వాస్తవంగా ఒక ఏడాది చాలు సరిగ్గా ఇది సొల్యూషన్కి. కాకపోతే అట్లా కాకుండా డ్రాగన్ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. అంటే సిబిఐ కూడా ఇలాంటి కేసులు అన్న ఒక సవాల్ అవుతాయా సార్ ఒక్కొక్క సందర్భంలో? మళ్ళీ ఇలాగా సిబిఐ చరిత్రలో కాస్త ఎక్కువ ఇబ్బంది పడింది ఈ కేసు, జగన్ కేసు అనుకుంటా, 2 జగన్ కేసులే. అప్పుడు కానీ అపప్రాధ అధిక ముద్ర వేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పట్లో తేలే పరిస్థితి అయితే ఉండదు, ఇంకెలా సాగుతూ ఉంటాయి అంతేగా. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని యాజిటేషన్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయితే ఇప్పుడు కొత్త కోణాలను అయితే తెర మీద తీసుకొస్తుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ సంబంధించి, లేదంటే అదానికి క్రెడిట్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి, మేము మా హయాంలోనే వాటిని ఓపెన్ చేసాం, ప్రారంభించామని కొన్ని ప్రూఫ్స్ చూపించడం, ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో అయితే మార్పులు అయితే వచ్చినాయి. ఈ మార్పులకు సంబంధించి దీని వెనక ఎలాంటి రాజకీయం ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి క్లారిటీ వస్తుంది, ఇంకా ఎలాంటి కీలక అడుగులు వేసుకుంటూ వైసీపీ ముందుకు వెళ్తుంది, అధికార పక్షం ఎలాంటి కౌంటర్లు వస్తుంది, ఇవన్నీ నెక్స్ట్ వీక్ వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.